తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. లార్జెస్ట్ సింగిల్ పార్టీ అంటే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి రాజకీయ పార్టీని ఆటోమేటిక్గా గవర్నర్ ఆహ్వానించాల్సిన బాధ్యత లేదా? ఎక్కువ సీట్లు వచ్చినటువంటి టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ చేత గవర్నర్ గారు ఎందుకు ప్రమాణ స్వీకారం చేయించడం లేదు? తగిన మెజారిటీ ఉందో లేదో నిర్ణయించడానికి గవర్నర్ ఎవరు అసలు? ఎందుకంటే బల పరీక్ష అనేది అసెంబ్లీలో కదా జరగాల్సింది. ఇట్లాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో రాజ్యాంగం ఏం చెప్తోంది, ప్రెసిడెంట్స్ ఏం చెప్తున్నాయి, అంటే గతంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి సాంప్రదాయాలు ఏంటి, ఇక స్పెసిఫిక్గా తమిళనాడులో ఉన్న పరిస్థితి ఏమిటి, ఇటువంటి సందర్భాల్లో గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు ఏంటి, వీటిల్లో మొదటిది రాజ్యాంగంలో ఏం చెప్పారు అనేది. ఆర్టికల్ 164(1) కింద గవర్నర్ గారు ముఖ్యమంత్రిని అపాయింట్ చేస్తారు, అంతవరకే ఉంది. అయితే జనరల్గా మనకున్న సాంప్రదాయం ఏంటంటే లీడర్ ఆఫ్ ద పార్టీ ఆర్ కోయిలిషన్ విత్ ఏ మెజారిటీ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే మెజారిటీ సీట్లు వచ్చినటువంటి పార్టీ లీడర్ లేక ఒక కూటమి, వీళ్ళిద్దరిలో ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళని గవర్నర్ పిలవాలి అనేది సాంప్రదాయం. అయితే హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు ఏమిటి పరిస్థితి? ఒక సింగిల్ పార్టీకి మెజారిటీ వచ్చినా ఇబ్బంది లేదు, లేక ఒక ప్రీ పోల్ అలయన్స్ ఉందనుకోండి, ముందే ఒక సంకీర్ణం ఉంది ఏపీలో ఎన్డీఏ కూటమిలాగా, ఆ కూటమికి కలిపి ఇండివిజువల్గా రాకపోయినా మెజారిటీ, కూటమిగా వాళ్ళకి మెజారిటీ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళనే పిలవాలి గవర్నర్, ప్రీ పోల్ అలయన్స్ ఉంటే. అయితే హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు, హంగ్ అసెంబ్లీ అంటే ఏంటి, ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ లేనప్పుడు అప్పుడు గవర్నర్ గారు ఏం చేయాలి అనే దాని మీద సుప్రీంకోర్టు చాలా తీర్పులో చెప్పింది. దానికి చాలా సంప్రదాయాలు కూడా ఎస్టాబ్లిష్ అయినాయి. దాని ప్రకారం ఏంటంటే గవర్నర్కి ఇటువంటి సందర్భాల్లో సిట్యువేషనల్ డిస్క్రిషన్ ఉంటుంది, సందర్భోచితమైనటువంటి విచక్షణాధికారాలు ఉంటాయి. అయితే ఆ విచక్షణాధికారాలని ఇష్టారాజ్యంగా చలాయించడానికి లేదు, వాటికి ఒక ప్రాతిపదిక ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి ఆ విచక్షణాధికారాలను ఉపయోగించడానికి గవర్నర్ గారు అని కూడా సాంప్రదాయాలు ఎస్టాబ్లిష్ అయినాయి. సో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు గవర్నర్ ముందు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఎన్నికల ముందే ఒక కూటమి ఏర్పడింది అనుకోండి. తమిళనాడులో ఫర్ ఎగ్జాంపుల్ ఏఐడిఎంకే కూటమి, డిఎంకే కూటమి 2 ఉన్నాయి, 2 కూటములు ఉన్నాయి. విజయ పార్టీ కూటమి లేదు, గుర్తుంచుకోవాలి. అటువంటి కూటమికి గనక అన్ని పార్టీలకు కలిపి మెజారిటీ వస్తే ఆటోమేటిక్గా గవర్నర్ ఆ కూటమి నాయకత్వాన్ని పిలవాలి. 2, అటువంటి కూటమి ఏమీ లేదు, అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ తమిళనాడులో ఎవరు? విజయ్. ఇప్పుడు విజయ్ని ఎందుకు పిలవడం లేదు అనేది కదా ప్రశ్న. ఆ వివరణలోకి వెళ్లే ముందు 3వ ఆప్షన్ కూడా చెప్తాను. అది పోస్ట్ ఎలక్షన్ కోయిలేషన్ ఆర్ అలయన్స్. ఎన్నికల ముందు కూటమి లేకపోయినా ఎన్నికల తర్వాత మాట్లాడుకొని ఒక కూటమిగా ఏర్పడి గవర్నర్ ముందుకు వెళ్ళవచ్చు. సో ఇక్కడ అంటే తమిళనాడులో పొజిషన్ ఏంటి, అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాత్రమే ఉన్నది, ఏ పార్టీకి మెజారిటీ రాలేదు, ప్రీ పోల్ అలయన్స్ లేదు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి. ఆ నేపథ్యంలో మిగతా ఆప్షన్స్ లేవు కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి, ఆ పార్టీ నాయకుడని విజయ్ని పిలవాలి. ఈ పిలవడం అనే దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అదేంటి, పిలవడం అంటే అర్థం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయండి, ప్రమాణ స్వీకారం చేసేయండి అని కాదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మొదటి అవకాశాన్ని ఇవ్వడం. సింగిల్ లార్జెస్ట్ పార్టీతో కాకుండా వేరే వాళ్ళతో ముందు మాట్లాడకూడదు, ముందు సింగిల్ లార్జెస్ట్ పార్టీ నాయకుడితోనే మాట్లాడాలి. సో ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీ నాయకుడిని పిలవడం వేరు, గవర్నమెంట్ని ఫామ్ చేసేయండి, ప్రమాణ స్వీకారం చేసేయండి అనడం వేరు. ఈ 2 వేరు. విజయ్తో మాట్లాడాడు తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్. అయితే ఆయన ఏమన్నాడు, మీకు మెజారిటీ ఉందని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి అని చెప్పాడు. దీనికి చాలామంది రైట్ చేసేటువంటి అభ్యంతరం ఏంటంటే, గవర్నర్ ఎవరు ఈ టెస్ట్ చేయడానికి, అసెంబ్లీలో కదా తెలాల్సింది అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నర్ ఫిజికల్గా ఇదిగో నా లోక్ భవన్కి మీ ఎమ్మెల్యేలందరినీ తీసుకొచ్చి మీకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పి నాకు ప్రూవ్ చేయండి అని అడగడం వల్ల, ఆయన అడిగేది ఏంటంటే ఇన్ ప్రిన్సిపల్ మీకు మద్దతు ఇస్తాము, మీకు మెజారిటీ లేదు కాబట్టి మెజారిటీ పూరించడానికి ఈ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి అని చెప్పి లేఖలు కావాలి. సో లెటర్స్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ పొలిటికల్ పార్టీస్ వాటిని చూపించండి అని అడుగుతున్నాడు.
అంతేకాని ఫిజికల్గా మీరంతా నిలబడండి నేను లెక్కేస్తాను అని చెప్పి అడగడం వల్ల అది ఎట్లాగూ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే తేలాలి. కానీ ముందు ఒక స్టేబుల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తున్నాను అనేటువంటి అభిప్రాయం గవర్నర్ కలగాలి. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అలా కాకుండా లార్జెస్ట్ పార్టీ లీడర్ కాబట్టి విజయనే పిలిచి ప్రమాణ స్వీకారం చేయించాలి అని చెప్పి కొంతమంది వాదిస్తారు. అట్లా కనుక అయితే అసలు ఏ పార్టీకి మెజారిటీ అవసరం లేదు. పార్లమెంట్లో మెజారిటీ అంటే 272 సీట్లు, లేక తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ అంటే 118 సీట్లు. సో పార్లమెంట్లో ఏ పార్టీకి 272 సీట్లు రాకుండానే, తమిళనాడు అసెంబ్లీలో ఏ పార్టీకి లేక కూటమికి 118 సీట్లు రాకుండానే వాళ్ళ చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించాలా? అప్పుడు మెజారిటీ అనే దానికి అర్థం ఏంటి? రాజ్యాంగంలో కీలకమైన పాయింట్ మెజారిటీ, నాట్ లార్జెస్ట్ సింగిల్ పార్టీ. ఇక ప్రెసిడెంట్స్కి సంబంధించి అంటే గతంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి సాంప్రదాయాలకు సంబంధించి 2-3 ఉదాహరణలు ఇస్తాను. 1998లో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలోని బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు, కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. ఆ నేపథ్యంలో అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఏం చేశారు అంటే, మీరు లెటర్స్ ఆఫ్ సపోర్ట్ తీసుకొని రండి నా దగ్గరికి, అప్పుడు మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తాను గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అని అడిగాడు, ఇన్సిస్ట్ చేశాడు. అప్పుడు బీజేపీ వాళ్ళు అన్నాడీఎంకే అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఈ 2 పార్టీల నుంచి లేఖలు తీసుకొని వెళ్ళి రాష్ట్రపతి గారికి చూపించారు. అప్పుడే ప్రమాణ స్వీకారం చేయడానికి అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు ఒప్పుకున్నారు. అప్పటికి ఇప్పటికీ ఇదే సాంప్రదాయం, ఇది ఎస్టాబ్లిష్డ్ కన్వెన్షన్. దీని ముందు ఒక పరిణామం జరిగింది 1996లో. అప్పుడు కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. అయితే అప్పటికి ఇప్పుడు విజయలాగానే ఎవరూ కూడా మద్దతు తెలిపేటువంటి పార్టీలు లేవు. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కదా అని చెప్పి అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు వాజ్పేయి గారిని పిలిచి ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ 13 రోజుల్లోనే ప్రభుత్వం పడిపోయింది. దాని మీద అప్పట్లో చాలా విమర్శలు వచ్చినాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పి మెజారిటీ లేకుండానే ప్రమాణ స్వీకారం ఎట్లా చేయిస్తారు అని. అందుకనే కేఆర్ నారాయణన్ గారు 1998లో లెటర్స్ ఆఫ్ సపోర్ట్ తీసుకురండి, ఇది స్థిరమైన ప్రభుత్వం అని చెప్పి నేను కన్విన్స్ కావాలి, అది మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అని ఇన్సిస్ట్ చేశారు. ఆ ప్రకారమే వాళ్ళు తీసుకొచ్చారు. అప్పుడు ప్రమాణ స్వీకారం చేయించాడు కేఆర్ నారాయణన్ గారు. ఇక వేరే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గోవాలో 2017లో ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలా. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కూడా కాదు, కానీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి బీజేపీని గవర్నర్ గారు పిలిచారు. ఎందుకు పిలిచారు? ఎందుకంటే బీజేపీకి మద్దతు ఇవ్వడానికి కొన్ని ఇతర పార్టీలు ముందుకొచ్చినాయి, లెటర్స్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చినాయి రాతపూర్వకంగా. వాళ్ళ సపోర్ట్ తోటి బీజేపీ కూటమికి మెజారిటీ ఏర్పడింది. అందువల్ల ఆయన మనోహర పరికర్ని పిలిచి ప్రమాణ స్వీకారం చేయించారు. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పోస్ట్ పోల్ అలయన్స్ అయినా కూడా మెజారిటీ ఉంది అని చెప్పి చూపిస్తే వాళ్ళ చేతనే మరి గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించాలి, అదే కరెక్ట్ పద్ధతి అని చెప్పింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అది మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ని ఇదే విధంగా ప్రమాణ స్వీకారం చేయించటం. అక్కడేం జరిగింది? బీజేపీకి అక్కడ మెజారిటీ లేదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీయే కానీ మెజారిటీ లేదు. అప్పుడు ఎన్సీపీలో ఒక వర్గం వాళ్ళకి మద్దతు తెలుపుతామని చెప్పింది. అయితే వాళ్ళ దగ్గర నుంచి లెటర్స్ ఆఫ్ సపోర్ట్ ఏమీ కూడా గవర్నర్కి అందలేదు. అయినా కూడా గవర్నర్ దేవేంద్ర ఫడ్నవీస్ చేత ప్రమాణ స్వీకారం చేయించాడు. ఆ తర్వాత బల పరీక్షలో నెగ్గల 3 రోజుల్లో రిజైన్ చేశారు. చాలామంది మరి మహారాష్ట్రలో చేశారు కదా దేవేంద్ర ఫడ్నవీస్ని అంటే, అది ఫెయిల్ అయింది, అది కరెక్ట్ కాదు. ఆనాడు గవర్నర్ తప్పు చేశాడు. కేంద్రంలోని బీజేపీ చెప్తే చేశాడా, వేరే విధంగా చేశాడా అనేది అనవసరం. ఆయన రాజ్యాంగ పరంగా సాంప్రదాయాల పరంగా తప్పు చేశాడు. కాబట్టి అదే తప్పుని ఇప్పుడు మళ్ళీ తమిళనాడు గవర్నర్ కూడా చేయాలి అని చెప్పి డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి గవర్నర్ సాటిస్ఫై కావాలి అనేది ఇక్కడ బేసిక్ సూత్రం. స్థిరమైన ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుంది? మెజారిటీ ఉంది అని చెప్పి ప్రూవ్ చేసుకుంటే. మెజారిటీ ఉందని విజయ్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయగలడు? లెటర్స్ ఆఫ్ సపోర్ట్ ద్వారా. అట్లా కాకుండా అతను గనక ఆహ్వానిస్తే మెజారిటీ మద్దతు లేకుండానే గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు. అది యాక్చువల్గా రాజ్యాంగ విరుద్ధం. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే పోస్ట్ పోల్ అలయన్స్ కూడా ఉండొచ్చు అని చెప్పాను. పోస్ట్ పోల్ అలయన్స్ ద్వారా కూడా మాకు మెజారిటీ ఉందని చెప్పి ఎవరైనా 2, 3, 4 పార్టీలు వెళ్ళి గవర్నర్ గారిని కలవచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే ఏ పార్టీలు అయితే మద్దతు పలుకుతున్నాం అని చెప్పారో
కాంగ్రెస్ పార్టీ ఓపెన్గానే డిక్లేర్ చేసింది మా 5 ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు అని. అప్పుడు 112 మంది అవుతారు. ఇంకా 6 కావాలి. మిగతా 3 పార్టీలు సిపిఐ, సిపిఎం, విసికే ఈ ముగ్గురు కూడా వాస్తవానికి డిఎంకే కూటమిలో ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా డిఎంకే కూటమిలో ఉంది. ఆల్రెడీ డిఎంకే కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పడిచింది అని చెప్పి విమర్శించింది. ఆ మేరకు రిజల్యూషన్ కూడా చేశారు నిన్న మొన్న. సో డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీల మద్దతు ఉంది అని చెప్పి గవర్నర్ ఎట్లా విశ్వసించాలి విదౌట్ లెటర్స్ ఆఫ్ సపోర్ట్? దానితో ఆ 3 పార్టీలు లెటర్ ఇవ్వడానికి ఎందుకు సందేహిస్తున్నాయి? మీరు ముందు విశ్వాస తీర్మానం పెట్టండి, అక్కడ చూసుకుందాం అంటారు. ఆ అవకాశాన్ని గవర్నర్ ఎందుకు ఇస్తాడు? మీరు బేసిక్గా కనీస మెజారిటీ ఉంది అని ఎస్టాబ్లిష్ చేయకుండా గవర్నర్ ముందడుగు ఎట్లా వేస్తాడు అసలు? దురదృష్టం ఏంటంటే చాలామంది లీగల్ ఈగిల్స్ అని చెప్పి అనుకునేవాళ్ళు, లైక్ అభిషేక్ మను సింఘ్వి, మాజీ న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకోండి. వీళ్ళు కూడా లేదు సింగిల్ లార్జెస్ట్ పార్టీ నాయకుడైన విజయ్ని పిలవాలి, ఇట్లా పిలవకపోవడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అంటున్నారు. వాళ్ళు పార్టీ ప్రతినిధులుగా మాత్రమే మాట్లాడుతున్నారు, రాజ్యాంగ నిపుణులుగా మాట్లాడడం లేదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మాజీ న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ అంటారు పాపులర్ మ్యాండేట్ విజయ్కే అని. నేను నిన్నటి వీడియోలో కూడా ఇదే మాట చెప్పాను. పాపులర్ మ్యాండేట్ అనేది చాలా వేగ్ టర్మ్. కావాల్సింది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, రాజ్యాంగబద్ధమైన మ్యాండేట్ ఉండాలి, రాజ్యాంగపరంగా మెజారిటీ ఉండాలి. పాపులర్ మ్యాండేట్ అనేదానికి అర్థం ఏంటి? విజయ్కి 108 సీట్లు వస్తే ఇంకో పార్టీకి 50 సీట్లు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి ప్రజలు ఓట్లు వేయలేదని చెప్పి అంటామా? అనలేం కదా. వాళ్ళకు కూడా వేశారు. తర్వాత చాలామంది విజయ్నే తమిళనాడు ప్రజలు ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి కోరుకుంటున్నారు, అందుకని ఆయన్ని గవర్నర్ గారు పిలవాలి అంటారు. తమిళనాడు ప్రజలు అంతగా కోరుకుంటే ఆయనకి మెజారిటీ ఇచ్చేవాళ్ళు కదా. మెజారిటీ కంటే తక్కువ సీట్లు ఎందుకు వచ్చినాయి? కాబట్టి మ్యాండేట్ని మ్యాండేట్గానే చూడాలి, ఆబ్జెక్టివ్గా చూడాలి దాన్ని. ఇంకొంతమంది మెజారిటీ సపోర్ట్ ఆయనకే ఉంది అంటారు. తమిళనాడులో ఇప్పుడున్న సెనారియాలో అందరికంటే ఎక్కువ ఎమ్మెల్యేలు విజయ పార్టీకి ఉన్నారు, కరెక్టే. అది వేరు, మెజారిటీ ఇన్ ద అసెంబ్లీ వేరు. అసలు మెజారిటీ ఇన్ ద అసెంబ్లీ ఉంటే గవర్నర్ పిలవకపోతే ఈ పార్టీకి అందరూ గగ్గోలు పెట్టేవాళ్ళు, అలా గగ్గోలు పెట్టాల్సిందే. కానీ అది జరగలేదు కదా, మెజారిటీ ఇన్ ద అసెంబ్లీ లేదు కదా ఆయనకి. ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, పోస్ట్ పోల్ అలయన్స్ ఉన్నప్పుడు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకపోయినా పిలవచ్చు అని చెప్పాను. ఇప్పుడు డిఎంకే ఏఐడిఎంకే మధ్య ఏదో చర్చలు జరుగుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. అంటే ఏఐడిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే డిఎంకే దానికి మద్దతు పలకాలి అనేటువంటి సమాలోచన జరుగుతున్నాయి ఇప్పుడు. ఇనీషియల్గా స్టాలిన్ దానికి వ్యతిరేకంగా ఉన్నాడు, కానీ ఆయన పార్టీలోని సెకండ్ రంగ్ లీడర్షిప్ మాత్రం మొగ్గు చూపుతున్నారు. సో దీంతో స్టాలిన్ మిగతా పార్టీలను పిలిచాడు అన్నారు. ఏ పార్టీలను పిలిచాడో తెలుసా? సిపిఐ, సిపిఎం, విసికే. ఏ పార్టీల మద్దతునైతే విజయ్ కోరుతున్నాడో, ఏ పార్టీల మద్దతు అయితే విజయ్కి ఉన్నదే ఆల్రెడీ అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారో వాళ్ళనే పిలిచాడు స్టాలిన్. పిలిచి ఒకవేళ ఏఐడిఎంకే గవర్నమెంట్ని ఫామ్ చేస్తే మేము దానికి అవుట్ సైడ్ సపోర్ట్ ఇస్తే, ఎందుకంటే మేము ప్రభుత్వంలో చేరం అని కూడా చెప్పాడట. మీరు కావాలంటే ప్రభుత్వంలో చేరొచ్చు, మీరేమంటారు, మీ ఉద్దేశం ఏంటి, మీ ఆలోచన ఏంటి అని చెప్పి అడిగాడట. నిన్న మీటింగ్ జరిగింది. ఇది సిపిఐ, సిపిఎం, విసికే పార్టీలతోటి. వీళ్ళకి 6 సీట్లు ఉన్నాయి కదా. వీళ్ళ యొక్క మద్దతే విజయ్కి క్రూషియల్. వీళ్ళ మద్దతు లేకపోతే ఆయన అసలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేడు ఇప్పుడు. సో ఒకవైపున ఈ డెవలప్మెంట్ కూడా జరుగుతుంటే గవర్నర్ గుడ్డిగా మెజారిటీ లేకుండా విజయ్ని ఎట్లా పిలుస్తాడు? గవర్నర్ ఇంతవరకు వేరే పార్టీని పిలవలేదు, వేరే పార్టీ నాయకులతో మాట్లాడలేదు, అది కరెక్ట్. సింగిల్ లార్జెస్ట్ పార్టీ నాయకుడిగా విజయ్తోనే 2 సార్లు మాట్లాడాడు. కాకపోతే మీరు మెజారిటీ ఉందని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను అని చెప్తున్నాడు. దాన్ని ఎట్లా తప్పుపడతారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, ఒక పార్టీ పట్ల అభిమానంతోనో వ్యతిరేకతతోనో రాజ్యాంగపరమైన విషయాలను చూడకూడదు. కానీ దురదృష్టవశాత్తు మన దగ్గర ఎక్కువ సినిమా యాక్టర్ల ఫ్యాన్స్ మాదిరిగా గతంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అని ఉంటారు కదా, ఆ విధంగా ఛాందసంగా బీజేపీ వ్యతిరేకతతోనో బీజేపీ అనుకూలతతోనో చాలామంది మాట్లాడుతుంటారు. జనరల్గా బీజేపీ విధానాలను వ్యతిరేకించవచ్చు, అది వేరు. కానీ ఇక్కడ కేంద్రంలో బీజేపీ చెప్పినట్టుగా గవర్నర్ చేస్తున్నాడు కాబట్టే విజయ్ని పిలవడం లేదు, మెజారిటీ లేకపోయినా విజయ్నే పిలవాలి, తమిళనాడు గవర్నర్ రాజ్యాంగాన్ని తొంగలో దొక్కుతున్నాడు, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు అని మాట్లాడడం వాస్తవాల ఆధారంగా కాదు,
అది పూర్తిగా పొలిటికల్ క్రిటిసిజం అంతే. ఆ విమర్శ రాజ్యాంగ సూత్రాలకు లోబడి లేదు. అది నా పాయింట్. ఇక్కడ గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగబద్ధంగా ఉంది అని అంటే దానికి చాలామంది బీజేపీకి సపోర్టా, మీరు కూడా సంఘ పరివార్లో చేరిపోయారా అని మాట్లాడతారు. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 7 రాజ్యసభ ఎంపీలని బీజేపీ వాళ్ళు లాగేసుకున్నారు. అప్పుడు బీజేపీని విమర్శిస్తే బీజేపీకి వేరే పార్టీలకి ఏమాత్రం తేడా లేదు, అధికారం కోసం వెంపర్లాడే మిగతా అన్ని పార్టీల లాగానే బీజేపీ కూడా, వాళ్ళకు కూడా అధికారమే పరమావధి అని ఒక వీడియో చేస్తే అప్పుడేమో మీరు బీజేపీ వ్యతిరేకులు, మీకు బీజేపీ అంటే ఇష్టం లేదు అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. మనం స్పెసిఫిక్గా ఒక అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ అంశంలో ఏది కరెక్టు, ఏది రాజ్యాంగబద్ధం, ఏది పొలిటికల్లీ మోరల్లీ కరెక్ట్ అని చూసి మాట్లాడాలి. కానీ బీజేపీ వాళ్ళు సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అని అన్నారు కాబట్టి నేను ఒప్పుకోను అంటే అది ఛాందసవాదం అవుతుంది అంతే. కాబట్టి ఫైనల్గా విజయ్ని తమిళనాడు గవర్నర్ మీరు లెటర్స్ ఆఫ్ సపోర్ట్ తీసుకురండి, మెజారిటీ ఉన్నట్టుగా నన్ను సాటిస్ఫై చేయండి అని చెప్పి అడగటం పూర్తిగా రాజ్యాంగబద్ధం అనేదే నా స్టాండ్.